ఒక కామసూత్ర గాథ. అనగనగా పాటలీపుత్ర నగరం. అది గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం. ఆ నగరంలో ఆర్యన్ అనే యువ చిత్రకారుడు ఉండేవాడు. అతడు ప్రకృతి అందాలను చిత్రించడంలో సిద్ధహస్తుడు. కాని అతని మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది. ఎన్ని చిత్రాలు గీసినా వాటిలో జీవం లేనట్లు అనిపించేది. ఒకరోజు ఆర్యన్ గురువుగారు అతనికి కామసూత్ర గ్రంథాన్ని ఇచ్చారు. ఆర్యన్, కామం అంటే కేవలం కోరిక కాదు. అది ఒక కళ. ధర్మం, అర్థం, మోక్షం ఎంత ముఖ్యమో, కామం, ప్రేమ, సౌందర్యారాధన కూడా జీవితానికి అంతే ముఖ్యం. దీనిని చదివి నీ చిత్రాలలో ప్రేమను నింపు అని చెప్పారు. అదే నగరంలో వసంతసేన అనే నర్తకి ఉండేది. ఆమె అద్భుతమైన సౌందర్య రాశి మాత్రమే కాదు, చతుష్షష్టి కళలలో 64 కళలలో ఆరితేరిన విదుషీమణి. సంగీతం, సాహిత్యం మరియు అలంకరణలో ఆమెకు సాటి లేదు. ఒక పౌర్ణమి రాత్రి నగరంలోని ఉద్యానవనంలో వసంతోత్సవం జరుగుతోంది. అక్కడ ఆర్యన్ మొదటిసారి వసంతసేనను చూశాడు. ఆమె నృత్యం చేస్తుంటే ఆకాశంలోని వెన్నెల కూడా చిన్నబోయింది. ఆర్యన్ ఆమెను చూస్తూ మైమరచిపోయాడు. కాని ఈసారి అతని చూపులో కేవలం ఆకర్షణ లేదు, ఒక ఆరాధన ఉంది. మరుసటి రోజు ఆర్యన్ ఆమెను కలవడానికి వెళ్లాడు. కామసూత్రలో చెప్పినట్లుగా ఒక స్త్రీ మనసు గెలవడానికి కావల్సింది తొందరపాటు కాదు, మృదువైన సంభాషణ మరియు ఆమె ఇష్టాయిష్టాలను గౌరవించడం అని అతనికి తెలుసు. అతను ఆమె వద్దకు వెళ్ళి ఆమె అందాన్ని పొగడలేదు. బదులుగా, నిన్నటి మీ నృత్యంలో ఒక అద్భుతమైన భావం ఉంది. అది కృష్ణుడిపై రాధకున్న ప్రేమలా అనిపించింది అని అన్నాడు. వసంతసేన ఆశ్చర్యపోయింది. అందరూ ఆమె శరీరాన్ని పొగిడేవారే కాని ఆమె కళను, మనసును అర్థం చేసుకున్నవాడు ఆర్యన్ ఒక్కడే. వారి మధ్య స్నేహం చిగురించింది. వసంతసేన ఆర్యన్కు కామసూత్రలోని 64 కళలను పరిచయం చేసింది. వారు కలిసి వీణ వాయించేవారు, పూలదండలు కట్టేవారు, పజిల్స్, ప్రహేళికలు ఛేదించేవారు, మరియు వెన్నెల రాత్రుల్లో కవిత్వం చెప్పుకునేవారు. కామసూత్ర అంటే కేవలం శారీరక కలయిక కాదని, అది మనసుల కలయిక అని, ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అని ఆర్యన్ గ్రహించాడు. ఒకరోజు ఆర్యన్ వసంతసేన చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రంలో ఆమె కేవలం అందంగా లేదు. ఆమె కళ్లలో ప్రేమ, పెదాలపై చిరునవ్వు, ఆత్మలో ప్రశాంతత ఉట్టిపడుతున్నాయి. ఆ చిత్రం చూసి వసంతసేన కంటతడి పెట్టుకుంది. ఇన్నాళ్ళు నన్ను అందరూ ఒక భోగ వస్తువుగా చూశారు. కాని నువ్వు నన్ను ఒక దేవతలా, ఒక కళలా చూశావు. కామసూత్ర పరమార్థం ఇదే, భాగస్వామిని గౌరవించడం, ఆనందపెట్టడం అని ఆమె అంది. వారిద్దరూ అర్థం చేసుకున్న సత్యం ఒక్కటే, ప్రేమ అనేది శరీరంతో మొదలై ఉండవచ్చు, కాని అది ఆత్మతో ముడిపడినప్పుడే దానికి పరిపూర్ణత లభిస్తుంది. ఈ కథలోని నీతి: కామసూత్ర గ్రంథం నేర్పించేది కేవలం శృంగారం గురించి మాత్రమే కాదు. ఇది నాగరికత, మర్యాద, కళలు మరియు స్త్రీపురుషుల మధ్య ఉండాల్సిన గాఢమైన మానసిక బంధం గురించి తెలియజేస్తుంది. నిజమైన ఆనందం పరస్పర